ధనుర్మాస వ్రతకల్పము. ఈ మాసాన్ని ధనుర్మాసంగా అభివర్ణిస్తారు. ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసే పూజలు చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయంటారు. ధనుర్మాసంలో మార్నింగు ఈ గోదాదేవి లక్ష్మీనారాయణమూర్తికి పొంగలి నైవేద్యంగా చేస్తారు. చక్కెర పొంగల్ కానీ మిడి పొంగల్ కానీ నైవేద్యం చేస్తారు. తులసి దళాలతో లక్ష్మీనారాయణ పూజ చేస్తారు. దీనికి రోజుకు ఒక పాసురం చొప్పున తెల్లవారుజామున 5 గంటల ముహూర్తంలో రోజుకు ఒక పాసురం చొప్పున చదువుతారు. తెల్లవారుజామున లేని పక్షంలో పెద్దవాళ్ళు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు ఎవరైనా సరే గోదా కళ్యాణం పూజ చేయదలుచుకున్న వాళ్ళు మధ్యాహ్నం 10-11 కూడా చేసుకొని నివేదన చేసుకొని తినవచ్చు. పాసురాల విశిష్ట. తెలుగు పాసురం చదవడం రాని వాళ్ళు తెలుగులోనే చదువుకోవచ్చు. దీనికి మీనింగ్ ఉంటుంది. మీనింగ్ కూడా చదివి ఆచరించవచ్చు. సంక్రాంతి వరకు 13వ తారీఖు సంక్రాంతి వరకు ఈ వ్రతం పూర్తవుతుంది. కళ్యాణంతో పూర్తవుతుంది.